హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం హౌ టు రీడ్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో లాస్ట్ క్లాస్లో మనం చెప్పినప్పుడు మనం ప్రింట్ఎఫ్ నేర్చుకున్నాం. సో ప్రింట్ఎఫ్ అనేది ఎందుకు, ఏదైనా మనం అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి మనం ప్రింట్ఎఫ్ అనేది యూజ్ చేస్తాం. అలా కాకుండా మన నుండి ఏదైనా ఇన్పుట్ తీసుకోవాలంటే, సో ప్రోగ్రామ్ అనేది మనకి అడగాలి ఒక వాల్యూ ఎంటర్ చెయ్యు అని చెప్పి, అప్పటికప్పుడు ఒక వాల్యూ ఎంటర్ చేస్తే ఆ వాల్యూ అనేది ఆటోమేటిక్గా వేరియబుల్స్లో స్టోర్ అవ్వాలి. ఓకే, సో అలా మన నుండి ఏదైనా ప్రోగ్రామ్ ఇన్పుట్ తీసుకోవాలంటే, మనం ప్రోగ్రామ్కి ఇన్పుట్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? ఓకే, సో లాస్ట్ క్లాస్లో 2 నెంబర్స్ ఎడిషన్ ఆ ప్రోగ్రామ్ మనం చేసినప్పుడు అప్పుడు ఏం చేసాం, మనం ఏబీస్కి డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేసాం. సో ఏబీస్కి డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేయడం వల్ల 30, 45 అట్లా వాల్యూస్ ఇచ్చేయడం వల్ల మీరు ఎన్నిసార్లు ఆ ప్రోగ్రామ్ రన్ చేయండి, ఆల్రెడీ ఫిక్స్డ్గా వాల్యూస్ ఇచ్చేసారు కాబట్టి 30, 45 యాడ్ అయ్యి ఎన్నిసార్లు మీరు రన్ చేసినా 75 రిజల్టే రావటం జరిగింది లాస్ట్ క్లాస్లో. సో అలా కాకుండా అప్పటికప్పుడు మనం సిస్టమ్ మనకు అడగాలన్నమాట. సో ఎంటర్ 2 నెంబర్స్ అని మనకు అడిగితే అప్పటికప్పుడు మనం ఏమి ఎంటర్ చేస్తామో అవి తీసుకొని అప్పటికప్పుడు వాటిని ఆ వేరియబుల్స్లో స్టోర్ చేయాలి. స్టోర్ చేసి అప్పుడు మనకి తగ్గట్టుగా ఆ ఎడిషన్ అనేది పెర్ఫామ్ అయ్యే రిజల్ట్ అనేది రావాలి. సో అలా అప్పటికప్పుడు మనకి ఎంటర్ చేయమని ఛాన్స్ ఇచ్చింది అనుకోండి, మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన ప్రతిసారి కూడా డిఫరెంట్ ఇన్పుట్స్ ఇవ్వచ్చు అనమాట. సో ఒకసారి 30, 45 ఇస్తారు, ఇంకోసారి 10, 20 ఇస్తారు, ఇంకొకసారి 100, 120 ఇస్తారు. మీకు నచ్చిన వాల్యూస్ రన్ చేసిన ప్రతిసారి మార్చుకోవచ్చు, దానికి తగ్గట్టుగా అవుట్పుట్ని జనరేట్ చేయించుకోవచ్చు, అంతే కదా. సో సి ప్రోగ్రామ్ మనకి ఏదైనా అవుట్పుట్ చూపించాలి, సో మనం అవుట్పుట్ చూడాలి అంటే ప్రింట్ఎఫ్ అనేది ఎలాగైతే యూజ్ చేస్తున్నామో అలాగ మన నుండి డేటా అటు ప్రోగ్రామ్కి వెళ్ళాలి. ఇన్పుట్ అనేది ప్రోగ్రామ్కి రీచ్ అవ్వాలంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటో తెలుసా? సో అది స్కాన్ఎఫ్ అన్నమాట. ఏంటది? సో స్కాన్ఎఫ్. సో స్కాన్ఎఫ్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. సో ప్రింట్ఎఫ్ ఎలాగైతే ఉందో అలాగే మనం స్కాన్ఎఫ్ అనే దాన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము, ఇన్పుట్ని ఎంటర్ చేస్తాం. సో స్కాన్ఎఫ్ అనేది ఎలా ఉంటుందో తెలుసా? దీని సింటాక్స్ ఎలా ఉంటుందో తెలుసా? అంటే ఎలా రాస్తామో తెలుసా స్టేట్మెంటు? సో ఏదైతే మనం ప్రింట్ఎఫ్లో వితిన్ డబల్ కోట్స్లో %d ఇలా రాసామో సో సేమ్ అనమాట. సో ప్రింట్ఎఫ్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా. ఓకే, సో అయితే అక్కడ వాల్యూ ప్రింట్ చేయటానికి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వేరియబుల్ తాలూకా వాల్యూ ప్రింట్ చేయాలనుకోండి, ఇదే ప్రింట్ఎఫ్ అయితే మనం ఈ విధంగా రాసేవాళ్ళం. సో ప్రింట్ఎఫ్ %d ఏ అని రాస్తే ఏ వేరియబుల్ యొక్క వాల్యూ వచ్చి ప్రింట్ అవుతుంది కదా. సో అలా కాకుండా ఇప్పుడు మనం ఇచ్చేటటువంటి వాల్యూ అటు వేరియబుల్కి వెళ్ళాలి కదా. సో రివర్స్లో వేరియబుల్కి వెళ్ళాలి. సో వేరియబుల్లో ఉండే వాల్యూ ప్రింట్ చేయట్లేదు మనం. సో మనం ఇచ్చేటటువంటి వాల్యూ వేరియబుల్కి వెళ్ళాలి, ఆ వేరియబుల్ లొకేషన్లో అది స్టోర్ అవ్వాలి. కాబట్టి సో స్కాన్ఎఫ్లో ఏంటంటే ఆ వేరియబుల్కి ముందర మనం యాంపర్సెంట్ సింబల్, సో ఏదైతే యాంపర్సెంట్ సింబల్ ఉంటుందో ఆ సింబల్ని మనం యూజ్ చేయాలి. సో యూజ్ చేస్తే సో ఇప్పుడు స్కాన్ఎఫ్ అనేది ఏం చేస్తుందో తెలుసా? మన నుండి ఇన్పుట్ తీసుకుంటుందన్నమాట. ఓకే, సో ఈ స్టేట్మెంట్ ఎప్పుడైతే రాసామో సో రన్ చేస్తున్నప్పుడు ఆ రన్ చేసే అవుట్పుట్ స్క్రీన్లో ఒక కర్సర్ ఎలా బ్లింక్ అవుతూ ఉంటుంది కదా. సో ఆ కర్సర్ అనేది మన కోసం వెయిట్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే స్కాన్ఎఫ్ రాసామో ఆ కర్సర్ అనేది అలా బ్లింక్ అవుతూ వెయిట్ చేస్తుంటుంది మన కోసం. సో మనం ఎప్పుడైతే ఒక వాల్యూ ఇచ్చి ఎంటర్కి ప్రెస్ చేస్తామో అప్పుడు ఈ 10 అనేది ఏమవుతుందంటే ఇక్కడికి వస్తుంది. ఆ 10 అనేది ఏదైతే ఇక్కడికి వచ్చిందో అది ఆటోమేటిక్గా ఈ వేరియబుల్ ఏదైతే ఉందో, ఏ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ లొకేషన్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా స్టోర్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేసి మనం ప్రోగ్రామ్కి ఇన్పుట్ ఇవ్వచ్చు. మనకు నచ్చిన వాల్యూ మనం ప్రోగ్రామ్కి ఇన్పుట్ ఇవ్వచ్చు. ఆ ఇచ్చిన వాల్యూ అనేది సేమ్ మనం ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఒకటే, ఆల్మోస్ట్ సేమ్ ఒకేలాగా ఉంటుంది సింటాక్స్ మనం రాసేది. ఓకే, ఎక్కడ మారుతుంది అంటే వేరియబుల్కి ముందర మనం యాంపర్సెంట్ సింబల్ని యూజ్ చేస్తాం. సో ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఏదైతే ఇక్కడికి ఒక వాల్యూ యూజర్ నుండి వస్తుందో
వస్తుందో స్కాన్ఎఫ్ ద్వారా ఆ వాల్యూని ఈ వేరియబుల్ యొక్క మెమరీ లొకేషన్లోకి పంపించు అని చెప్పడం కోసం ఆ డిఫరెన్షియేట్ చేయడానికి ప్రింట్ఎఫ్కి స్కాన్ఎఫ్కి డిఫరెన్షియేట్ చేయడానికి మనం ఈ యాంపర్సెండ్ అనే సింబల్ని యూజ్ చేస్తాము. అలా యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, నువ్వు ఇచ్చేటటువంటి వాల్యూ అనేది మనకు ఆటోమేటిక్గా ఆ వేరియబుల్ యొక్క లొకేషన్లో అంటే ఆ వేరియబుల్లో స్టోర్ అయిపోతుంది. అర్థమవుతుందా మీకు? సో అలా మనకి స్కాన్ఎఫ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను సింగిల్ వేరియబుల్ని రీడ్ చేశాను. అలా కాకుండా ఎన్ని కావాలంటే అన్నీ మనం రీడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక్కొక్క వేరియబుల్ని ఒక్కొక్క స్కాన్ఎఫ్తో రాసుకోవచ్చు. లేదు అంటే ఒకేసారి మనం ప్రింట్ఎఫ్లో ఎలాగైతే ఒకేసారి మల్టిపుల్ వాల్యూస్ని ప్రింట్ చేయగలుగుతున్నామో %d, %d అట్లా ఇచ్చి ఎలాగైతే మనం ప్రింట్ చేయగలుగుతున్నామో అలాగే స్కాన్ఎఫ్లో కూడా సేమ్ మనం ఒకేసారి నచ్చినన్ని వాల్యూస్ని మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ %d, %d అన్నాను అనుకోండి. సో అని ఇక్కడ ఏం చేస్తాను, కామా ఇచ్చి సో 2 వేరియబుల్స్ని నేను రీడ్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ది ఏలోకి పంపించు, సెకండ్ది బీలోకి పంపించు అని చెప్తున్నట్టు అనమాట. అర్థం ఇప్పుడు. సో 2%ds ఇచ్చాను అంటే 2 ఇంటిజర్స్ని నేను రీడ్ చేయబోతున్నాను అని అర్థం. స్కాన్ఎఫ్ ఇచ్చాను కాబట్టి రీడ్ చేయబోతున్నాను. సో ఎన్నిటిని రీడ్ చేయబోతున్నాను, 2 ఇంటిజర్స్ని రీడ్ చేయబోతున్నాను. %d అన్నాను. సో ఆ 2 కూడా సో ఫస్ట్ ఏదైతే వాల్యూ ఇక్కడికి వస్తుందో దాన్ని ఏలోకి ప్లేస్ చెయ్యు, సెకండ్ ఏదైతే వస్తుందో దాన్ని బీలోకి ప్లేస్ చెయ్యు అని మనం చెప్తున్నట్టు అనమాట. సో ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చామో మనకి సో అవుట్పుట్ విండోలో కర్సర్ అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ మనం ఏం చేయాలో తెలుసా, వాల్యూ పాస్ చేయాలి. ఎలా పాస్ చేయాలి, %d, %d అన్నాం కాబట్టి ఇక్కడ ఎలాగైతే ఇచ్చామో ఎగ్జాక్ట్గా అలాగే ఇక్కడ ఇవ్వాలి. సో ఎలాగా, సో 10,20 సో 10,20 అన్నాను అనుకోండి. సో అక్కడ %d, %d అన్నాను కాబట్టి 10,20 అనగానే సో ఎగ్జాక్ట్గా ఇది ఇక్కడికి వస్తుంది. సో 10,20 అంటే సో ఫస్ట్ %d దగ్గరికి 10 వస్తుంది, సెకండ్ %d దగ్గరికి 20 వస్తుంది. సో ఈ 10 అనేది దీంట్లోకి వెళ్తుంది, 20 అనేది దీంట్లోకి వెళ్తుంది. సో ఏలోకి 10 అనేది వెళ్తుంది, బీలోకి 20 అనేది వెళ్తుందన్నమాట. అర్థమవుతుందా? సో యూజర్ నుండి మనం ఇన్పుట్ రీడ్ చేయాలి. సో రీడ్ చేసి అప్పటికప్పుడు వేరియబుల్స్లో మనం ఎంటర్ చేసిన వాల్యూస్ని స్టోర్ చేయాలి. సో అలా చేయాలి అంటే మనకి ఈ స్కాన్ఎఫ్ అనేది యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ క్లాస్లో ఏదైతే 2 నంబర్స్ ఎడిషన్ మనం ప్రోగ్రామ్ చేశామో అక్కడ ఏబీస్కి ఏవైతే మనము స్టాటిక్గా వాల్యూస్ ఇచ్చామో అలా కాకుండా ఈసారి యూజర్ నుండి వాల్యూస్ అప్పటికప్పుడు ఇచ్చి ఓకే సో మనం ప్రోగ్రామ్ని చేద్దాం. సో చేసి మనం స్కాన్ఎఫ్ ఎలా వర్క్ అవుతుందో కూడా ప్రాక్టికల్గా చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్కాన్ఎఫ్ గురించి ఒక ప్రోగ్రామ్ చేద్దాం. సో ప్రోగ్రామ్ చేస్తూ దాన్ని ప్రాక్టికల్గా నేర్చుకుందాం. సో లాస్ట్ క్లాస్లో ఏదైతే మనము ఎడిషన్కి ప్రోగ్రామ్ చేసామో 2 నంబర్స్ ఎడిషన్కి ప్రోగ్రామ్ చేసామో సో దాన్నే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇన్పుట్ రీడ్ చేయడం ఎలాగ నేర్చుకుంటూ సేమ్ ఎగ్జాంపుల్ని ఇన్పుట్ రీడ్ చేయడంతో పాటు ఇస్తున్నాం అనమాట. ఓకే, సో నేమ్ ఏమని ఇద్దామంటే సో యాడ్ 2 నంబర్స్ అంటాను, కాకపోతే లాస్ట్ ప్రోగ్రామ్ యాడ్ 2 నంబర్స్ అనే ఉంది కాబట్టి స్కాన్ఎఫ్. సో స్కాన్ఎఫ్ వెర్షన్ కాబట్టి scanf.c అంటాను. సో అలా సేవ్ చేస్తున్నాను దాన్ని. సో చేసి ఓకే సో యాజ్ యూజువల్ మనం రాసేద్దాం. సో ఏంటి కామెంట్స్ రాయాలి, ఫస్ట్ ప్రోగ్రామ్ టు టేక్ ఇన్పుట్ ఆఫ్ 2 నంబర్స్ అండ్ యాడ్ దోస్ నంబర్స్ అండ్ ప్రింట్ ద రిజల్ట్. ఓకే, సో దానికోసం మనం ప్రోగ్రామ్ రాయబోతున్నాము, ఎలా ఇన్పుట్ రీడ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి మనకు తెలిసిందే కదా. సో హ్యాష్ ఇంక్లూడ్. సో ఏదైతే మనము స్కాన్ఎఫ్ ప్రింట్ఎఫ్ సో ఇంతకు ముందు వరకు మనం ప్రింట్ఎఫ్ కోసమే హ్యాష్ ఇంక్లూడ్ రాసేవాళ్ళము. సో ఇందులో ఇన్పుట్కి అవుట్పుట్కి సంబంధించినటువంటి సపోర్టింగ్ కోడ్ అంతా ఇందులో ఉంటుంది కాబట్టి మనం రాయాలనుకున్నాం కదా. సో ఇంతవరకు మనం ప్రింట్ఎఫ్ యూజ్ చేసాం, ఇప్పుడు స్కాన్ఎఫ్ కూడా యూజ్ చేస్తున్నాము. సో వాటిని యూజ్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా దీన్ని మనం ఇక్కడ ఈ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ స్టేట్మెంట్ని రాసుకోవాలి. సో దట్ ఆ సపోర్టింగ్ కోడ్ అంతా కూడా ఇక్కడికి ఇంపోర్ట్ అవ్వడం జరుగుతుంది, ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఆ తర్వాత మనం యాజ్ యూజువల్గా రాసే మెయిన్ రాసాము. సో ఇప్పుడు అసలు ప్రోగ్రామ్ రాయాలి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటైతే మనం లాస్ట్ ప్రోగ్రాంలోనే చూసాం. సో డిక్లేర్ వేరియబుల్స్. సో
సో ఏవైతే వేరియబుల్స్ డిక్లరేషన్ ఉందో అవి చేయాలి. సో ఇంట్ ఏ కామా బి వాల్యూస్ని ఇక్కడ ఇవ్వద్దు. ఓకే, సో వాల్యూస్ తర్వాత ఇస్తామని చెప్తున్నాం కాబట్టి వాల్యూస్ ముందు మనం ఇవ్వద్దు. అలాగే మనం రిజల్ట్ కోసం RES అని చెప్పి ఒక వేరియబుల్ని తీసుకుంటున్నాము. సో తీసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి ఇక్కడ, సో రీడ్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ అండ్ స్టోర్ ఇట్ ఇంటూ వేరియబుల్స్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇన్పుట్ని రీడ్ చేయాలి. ఓకే, సో ఏదైతే మనం ప్రింట్ఎఫ్ యూజ్ చేసామో సేమ్ దీని స్టైల్ కూడా అట్లాగే ఉంటుంది. సో ఇక్కడ మనం 2 నంబర్స్ని ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి మనం 2% డీల్ ఇస్తున్నాము, ఎందుకంటే అవి ఇంటిజర్స్ కాబట్టి 2% ఇస్తున్నాము. సో ఇచ్చి ఇక్కడ కామా పెట్టి మనం అవి ఏంటేంటో చెప్తాం. ఓకే, సో ఇక్కడ స్కాన్ఎఫ్ యూజ్ చేసాం కాబట్టి ఇన్పుట్ యూజర్ నుండి ఎంటర్ చేయమని మనం అడుగుతున్నట్టు. సో ఎన్ని ఇన్పుట్స్ అడుగుతున్నట్టు అంటే ఇక్కడ మనం ఎన్ని అయితే రాసామో అన్నీ అడుగుతున్నట్టు. సో ఏం చేసాం మనం %d, %d అన్నాము, అంటే 2 ఇన్పుట్స్ని మనం యూజర్ నుండి అడుగుతున్నట్టు. సో 2 ఇన్పుట్స్ ఇవ్వు అని మనం అడుగుతున్నాము. సో ఆ ఇచ్చిన 2 ఇన్పుట్స్ని ఎక్కడ సేవ్ చేయాలి అనేది కూడా ఇక్కడ మనం చెప్పాలి. సో అది చెప్పాలంటే ప్రింట్ఎఫ్ లాగా కాకుండా మనం ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక యాంపర్సెంట్ సింబల్ యూజ్ చేస్తాము. సో యాంపర్సెంట్ సింబల్ ఏ అండ్ యాంపర్సెంట్ బి అనగానే అది ఏమవుతుందంటే ఎప్పుడైతే ఫస్ట్ వాల్యూ వస్తుందో దాన్ని ఏ యొక్క లొకేషన్లోకి వెళ్ళి స్టోర్ చేస్తుంది, అంటే ఏ వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది. అలాగే ఈ సెకండ్ ఏదైతే ఇస్తున్నామో అది బిలోకి వెళ్ళి స్టోర్ అవుతుందన్నమాట. సో ఎట్ ఏ టైం మనం 2 వేరియబుల్స్ని కూడా రీడ్ చేసేసాము. సో రీడ్ చేసేసి ఇన్పుట్ యూజర్ నుండి తీసుకొని ఆ వాల్యూస్ని ఆటోమేటిక్గా ఏ బిల్లో పెట్టేసాం. ఇంతకుముందు డైరెక్ట్గా ఏదైతే మనం వాల్యూస్ ఇచ్చేసామో 30, 45 అట్లా వాల్యూస్ ఇచ్చేసామో అలా కాకుండా ఇప్పుడు యూజర్కి మనం వాల్యూస్ ఎంటర్ చేయమని అడుగుతున్నాము. ఆ వాల్యూస్ని మనం అప్పటికప్పుడు ఆ వేరియబుల్స్లో స్టోర్ చేస్తున్నట్టు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, యాడ్ ఏ కామా బి. సో ఏ బిల్ని యాడ్ చేయాలి. సో చేసి రిజల్ట్ని ఏం చేయాలి, RESలో స్టోర్ చేయాలి. సో రిజల్ట్ స్టోర్ చేయడం కోసం RES అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం కదా మనం. సో RES = a+b. ఓకే, సో ఇక్కడ ఈ స్పేసెస్ అనేవి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కాస్త నీట్గా కనిపిస్తుంది అని చెప్పి నేను ఇస్తున్నాను. ఇవ్వాలి అనే రూల్ ఏమీ లేదు. సో మొత్తానికి a+b పెర్ఫామ్ చేసి రిజల్ట్ని RESలో స్టోర్ చేసాము. సో చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి ఫైనల్గా, సో ఏదైతే ఇన్పుట్ రీడ్ చేసామో వాటిని యాడ్ చేసేసి రిజల్ట్ కూడా వచ్చేసింది కాబట్టి ఫైనల్లీ ప్రింట్ ద రిజల్ట్. సో ప్రింట్ చేయడం ఎలాగా, సేమ్ %d అంటాము. సో అయితే ముందు టెక్స్ట్ ఏదైనా వస్తే బాగుంటుంది కాబట్టి రిజల్ట్ ఈజ్ అని చెప్పి %d అందాం. సో అని కామా ఇచ్చి ఏం చేయాలి మనం, సో ఈ %d ఏ ఇంటిజర్ వేరియబుల్కి చెందినదో అది ఇక్కడ మెన్షన్ చేస్తేనే దాని వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది కదా. సో రిజల్ట్ ఎందులో ఉంది, RESలో ఉంది. సో RES అనేది ఇక్కడ ఇస్తాము. సో ఇవ్వగానే మనకి ఏమవుతుందంటే, సో ఎప్పుడైతే మనం రిజల్ట్ ఈజ్ %d RES అంటున్నామో RES యొక్క వాల్యూ ప్రింట్ అవ్వటం అనేది జరుగుతుంది. సో అంత అయిపోయింది కాబట్టి Ctrl+S ప్రోగ్రామ్ సేవ్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి కంపైల్ చేద్దాము. సో చేసి సో చూసారా ఎర్రర్ వచ్చింది, ఏంటి, అన్డిఫైన్డ్ రిఫరెన్స్ టు ప్రింట్, మనం ప్రింట్ అని రాసాం. సో ఏదైనా సరే మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎర్రర్స్ మనకి చూపించడం అనేది జరుగుతుంది. సో క్లియర్గా మనం ఎర్రర్ని రీడ్ చేస్తే మనం ఎటువంటి ఎర్రర్ అయినా ఈజీగా సాల్వ్ చేయగలం. సో క్లియర్గా చెప్పింది కదండి, అన్డిఫైన్డ్ రిఫరెన్స్ టు ప్రింట్. సో ఈ stdio.hలో ప్రింట్ అనేది ప్రింట్కి సంబంధించి కోడ్ ఏం లేదు, నువ్వు తప్పు రాసావా చూసుకో, అటువంటి రిఫరెన్స్ ఏమీ దీంట్లో లేదు అని మనకి చెప్తున్నట్టు. సో మనం ఏం చేసాం తప్పు, ప్రింట్ ఎఫ్కి బదులుగా ప్రింట్ అనేది రాసాం కాబట్టి అలా మనకు వచ్చింది. ఓకే, సో మొత్తానికి అది కరెక్ట్ చేసేసాము. మళ్ళీ సేవ్ చేసేసి మరొక్కసారి మనం కంపైల్ చేద్దాము. ఇప్పుడు ఎర్రర్స్ ఏమీ మనకి డిస్ప్లే అవ్వలేదు. అండ్ మనం ఒకసారి రన్ చేస్తే సో చూసారా మనకి ఇంకా ఏం రాలేదు, కర్సర్ బ్లింక్ అవుతూ మన కోసం వెయిట్ చేస్తోంది. సో ఎందుకు మన కోసం వెయిట్ చేస్తోంది, ఎందుకంటే మనం స్కాన్ఎఫ్ అనేది ఇచ్చి ఇన్పుట్ ఇవ్వమని చెప్పాం కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేయాలైతే 2 వాల్యూస్ ఇవ్వాలి. ఇక్కడ %d, %d అన్నాం కాబట్టి మనం వాల్యూస్ కూడా అలాగే మనం
కామాస్ ప్లేస్ చేస్తూ ఇస్తే సో 10 అన్నది ఫస్ట్ పర్సంటేజ్ డీకి, 26 అనేది సెకండ్ పర్సంటేజ్ డీకి వెళ్తుంది. అంటే ఏమవుతున్నట్టు 10 అనేది ఏలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది, 26 అనేది బీలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది అనమాట. సో ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి వెంటనే రిజల్ట్ 36 అనేది రావడం జరిగింది. సో ఇంతకు ముందులాగా కాదు, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు నేను 1026 ఇచ్చాను. ఓకే, సో మరొకసారి రన్ చేస్తాను. సో ఈసారి 123,432 ఇస్తాను. సో డిఫరెంట్ రిజల్ట్ వచ్చింది. సో మళ్ళా రన్ చేస్తాము. సో రన్ చేసినప్పుడు 67, సో 768 ఇస్తున్నాను. సో 835 వచ్చింది. అబ్జర్వ్ చేస్తున్నారా? సో ఇంతకు ముందు ఏవైతే మనం ఏబీలకి ఫిక్స్డ్గా వాల్యూస్ ఇచ్చేసామో అలా కాకుండా సో రన్ చేసిన ప్రతిసారి కూడా మనం డిఫరెంట్ వాల్యూస్ ఇస్తూ ఉంటే అది డిఫరెంట్ రిజల్ట్స్ మనకి చూపిస్తూ ఉంది. సో మనం ఈ విధంగా స్కాన్ఎఫ్ హెల్ప్ తీసుకొని రాస్తేనే మనం రాసినటువంటి ప్రోగ్రామ్కి యూస్ఫుల్నెస్ ఉన్నట్టు. సో మీరు ఏబీల్ వాల్యూస్ ఫిక్స్ చేసేస్తే ఇంతకు ముందులాగా ఎన్నిసార్లు రన్ చేసినా కూడా సేమ్ రిజల్టే వస్తుంది కదా. ఇంకొకటి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇనీషియల్గా కర్సర్ ఎట్లా బ్లింక్ అవుతుంది మనకి తెలుసు, మనం స్కాన్ఎఫ్ రాసాం కాబట్టి బ్లింక్ అవుతుందని. కానీ ఇంకా మీనింగ్ఫుల్గా ఉండాలంటే ముందు ఏదైనా మనకు ఒక మెసేజ్ లాగా వచ్చి ఆ తర్వాత కర్సర్ వెయిట్ చేస్తే బాగుండేది కదా. సో ఎంటర్ 2 numbers అని మనకి ఇక్కడ కనిపించి కర్సర్ బ్లింక్ అవుతుంటే ఓ మనకి ఎంటర్ చేయమని అడిగిందా అని చెప్పి మనకు తెలుస్తుంది కదా. సో అలా మీనింగ్ఫుల్గా మనం దీన్ని చేయాలంటే ఏం చేయొచ్చు? సో ఈ స్కాన్ఎఫ్కి ముందు మనం ఒక ప్రింట్ఎఫ్ రాసేసామనుకో. సో ఏమని, ప్లీజ్ ఎంటర్ 2 numbers అని చెప్పి రాసేసి మనం ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసామనుకో, అప్పుడు ఏమవుతుంది? సో ముందు ఇది ప్రింట్ అయిపోద్ది. ప్రింట్ఎఫ్లో మనం ఏది ఇచ్చినా సరే డబల్ కోట్స్లో అది యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ అయిపోద్ది కదా. సో ముందు ప్లీజ్ ఎంటర్ 2 numbers అనేది ప్రింట్ అయిపోయి ఆ తర్వాత స్కాన్ఎఫ్ వచ్చింది కాబట్టి సో ఇది వచ్చి ఆ తర్వాత మనకి ఇది వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మనకి చాలా మీనింగ్ఫుల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో సేవ్ చేశాను. సో సేవ్ చేసి ఇప్పుడు చూడండి మరొక్కసారి కంపైల్ చేసి రన్ చేస్తాను. సో రన్ చేస్తే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ప్లీజ్ ఎంటర్ 2 numbers అని చెప్పి ఇప్పుడు బ్లింక్ అవుతుంది. సో ఇంతకుముందు మనం రాసిన ప్రోగ్రామ్కి ఇప్పుడు రాసిన ప్రోగ్రామ్కి ఇంకా మనకి అండర్స్టాండబిలిటీ అనేది పెరిగింది కదా. సో ఇప్పుడు ప్లీజ్ ఎంటర్ 2 numbers అని అడగగానే మనం ఏవో ఒక 2 numbersని ఎంటర్ చేస్తాము. చేసి ఎప్పుడైతే ఎంటర్ కీ ప్రెస్ చేస్తామో మనం రిజల్ట్ని చూడగలుగుతాం. రిజల్ట్ ఈజ్ 1245. ఓకే, సో ఇలా మనకి స్కాన్ఎఫ్ అనేది యూజర్ నుండి ఇన్పుట్ తీసుకోవటానికి యూజ్ అవుతుందన్నమాట. ఓకే, సో అయితే ఈ స్టేట్మెంట్ని మనం కావాలనుకుంటే డివైడ్ కూడా చేసుకోవచ్చు. అంతా ఒకే దగ్గర రాయాలని రూల్ ఏమీ లేదనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కాన్ఎఫ్ని నేను 2 statements కిందకి డివైడ్ చేస్తాను. సో చేసి ఒక్కొక్క దాంట్లో ఒక వాల్యూనే రీడ్ చేస్తాను. సో ఫస్ట్ దాంట్లో మనం ఏని రీడ్ చేద్దాము అండ్ సెకండ్ దానిలో బీని రీడ్ చేద్దాం. సో ఇలా కూడా మనం ఇవ్వచ్చు అనమాట. సో సేవ్ చేస్తున్నాను, చేసి కంపైల్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఎంటర్ 2 numbers అన్నాను కాబట్టి ఫస్ట్ మనం ఒక వాల్యూ ఇద్దాం 10 అని. ఓకే, ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయగానే మళ్ళీ మనకి వెయిట్ చేస్తాం చూడండి. ఓకే, సో మీరు 10 అని ఇచ్చి ఇంతకు ముందులాగా కామాస్ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ మనం కామా బేస్డ్లో వెళ్ళట్లేదు. ఒక్కొక్క దానికి ఇచ్చాం కాబట్టి 10 ఇచ్చిన తర్వాత నేను ఎంటర్ కీ ప్రెస్ చేశాను, కీబోర్డ్లో ప్రెస్ చేయగానే మళ్ళీ వెయిట్ చేస్తుంది. ఎందుకు? ఇంకొక స్కాన్ఎఫ్ ఉంది కాబట్టి. సో ఈసారి 250 ఇస్తాను. ఇవ్వగానే అప్పుడు 250 + 10 260 అన్న రిజల్ట్ అనేది రావటం జరిగింది. అర్థమైందా? సో ఇలా మనం ఎలా కావాలంటే అలా దీన్ని ఇవ్వచ్చు అనమాట. సో మరొకసారి 789 ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, మళ్ళీ వెయిట్ చేస్తుంది బి వాల్యూ కోసం. సో 856. ఓకే, సో 1645. సో కావాలనుకుంటే సో ప్లీజ్ ఎంటర్ ఏ వాల్యూ బి వాల్యూ అని కూడా దీన్ని మనం ఇంకా మీనింగ్ఫుల్గా మార్చేయచ్చు అనమాట. సో ప్లీజ్ ఎంటర్ ఏ వాల్యూ, అలాగే ఫస్ట్ స్కాన్ఎఫ్, అలాగే ప్లీజ్ ఎంటర్ బి వాల్యూ అని అన్నాం అనుకోండి. సో ఫస్ట్ ప్లీజ్ ఎంటర్ ఏ వాల్యూ అని అడుగుతుంది, అది మనం ఇస్తాము. ఆ తర్వాత ప్లీజ్ ఎంటర్ బి వాల్యూ అని అడుగుతుంది, అది ఇస్తాము. ఇచ్చిన తర్వాత అప్పుడు
రిజల్ట్ ఈజ్ అని వస్తుంది. సో ప్రోగ్రామ్ మన ఇష్టం అండి, ఎంత నీట్గా కావాలంటే అంత నీట్గా మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మనము ఇది మార్చలేదు, సో బి వాల్యూ కదా, సేవ్ చేద్దాం, చేసి కంపైల్ చేద్దాం, కంపైల్ చేసి ఒకసారి రన్ చేద్దాం. చేస్తే ప్లీజ్ ఎంటర్ ఏ వాల్యూ అని అడుగుతోంది. సో ఏదో ఒక వాల్యూ ఇద్దాం. ఎంటర్ ప్రెస్ చేయగానే ప్లీజ్ ఎంటర్ బి వాల్యూ అని అడుగుతోంది. ఈసారి ఇంకొక వాల్యూ ఏదైనా ఇద్దాం. అప్పుడు మనకి రిజల్ట్ ఈజ్ అని చెప్పి మనకి 1308 అనేది రావటం జరిగింది. అర్థమవుతుందా మీకు? సో ఇలా మనకి నచ్చినట్టుగా ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. అయితే స్కాన్ఎఫ్ వల్ల అడ్వాంటేజ్ ఇదనమాట. సో నువ్వు రన్ చేసిన ప్రతిసారి కూడా నీకు నచ్చిన డిఫరెంట్ ఇన్పుట్స్ మార్చుకోవచ్చు, దానికి తగ్గ అవుట్పుట్ని అప్పటికప్పుడు జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫ్యూచర్లో మనం మ్యాక్సిమం ప్రోగ్రామ్స్కి స్కాన్ఎఫ్తోనే మనం ఇన్పుట్ రీడ్ చేసే ప్రయత్నం చేద్దాం. స్టాటిక్గా వాల్యూస్ ఇవ్వడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి, ఎన్నిసార్లు మనం ఆ ప్రోగ్రామ్ని రన్ చేసినా సేమ్ అవుట్పుటే వస్తుంది. కాబట్టి మనం ఆ విధంగా వెళ్ళకుండా స్కాన్ఎఫ్ యూజ్ చేయడం అనేది రికమెండెడ్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.